వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దుమ్మంటి మండలం. నా పేరు బద్రు. 2 ఎకరాల పత్తి పెడితే 8 బస్తాలు వెళ్ళింది. ఫస్ట్ 4 బస్తాలు అమ్మిన, ఇప్పుడు 4 బస్తాలు తీసుకొచ్చిన 4,000 రేటు పడ్డది. ఇక ఇంటికాడ చెప్తే ప్రస్తుతం అవుతుంది. ఒక్క మనిషికి పెడితే 400. 8 వస్తారు, 5 వెళ్ళిపోతారు. ఒక్క ఊరికే బస్తాలు వేస్తాను. ఇక కూలోళ్ళ మందం కూడా వస్తలేదు. కూలోళ్ళు పైసలు డబ్బులు ఫస్ట్ ఇస్తే చేనులో వస్తూ ఉంటారు. మళ్ళా అసలే ఒక్క ఊరికే బస్తా వేస్తుంది. వాళ్ళకే తీసి వాళ్ళకే ఇచ్చుడు అవుతుంది. రూపాయి కూడా మింగలేదు. ఫస్ట్ 4, ఇప్పుడు 4 బస్తాలు 2 ఎకరాల పేరు మీద. ఇష్టం నాశనం పాలైన 4,000 క్వింటన్కు 4,000. అవి 4 బస్తాలు అంటే క్వింటన్ కూడా కాదు. 30 కిలోలు, 25 కిలోలు, 27 కిలోలు ఇంకంతే. అది ఖర్చు కూడా తక్కువ తీసుకోపోయిన తక్కువ 60 రూపాయలు కిరాయి తీసుకుంటారు. ఇక ఆసామి ఏం బాగుపడతారు, ఏసి ఎందుకు అది ఏం లేదు. కానీ రైతులకు అనుసరంగా మందు డబ్బాలు, తాగుడు, చచ్చిపోడు అన్నీ ఇక వచ్చే సంవత్సరం పత్తి కూడా ఇడిచిపెట్టేది అవసరం ఉన్నది. ఎవరు సీసీఎల్ కూడా ఇస్తలేరు, పెట్టలేరు కదా. స్టేట్లో గట్లా సీసీఎల్ పట్టుకొస్తారు, ఇటు పట్టుకొస్తారు అని అంటారు, అవతల పడతాను. అసామే మరి గత రేటు అంతే పడ్డది. ఇక మళ్ళీ తీసుకుపోవాలంటే మళ్ళీ 60 రూపాయలు, ఒక బస్తాకు 60 రూపాయలు మళ్ళీ తీసుకుపోయి ఏం చేయాలి అని ఇక బాధపడతాను. దిగుమతి సింకాలు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. దిగుమతి సింకాలు ఎట్లా ఉన్నాయి పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం? నమస్తే అండి, నా పేరు ఆర్ మల్లేశ, ఉన్నత శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ వేణుమామలో వరంగల్. లాస్ట్ ఇయర్ పత్తి మనకి ఈ టైంకి వచ్చేసి November 18కి వచ్చేసి మొత్తం కూడా ప్రైవేట్ పర్చేజ్ వచ్చేసి 1,30,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది సార్. అదే సీసీఐ వచ్చేసి 61,000 క్వింటాలు సీసీఐ పర్చేజ్ చేయడం జరిగింది. రేట్ వచ్చేసి సీసీఐ రేట్ లాస్ట్ ఇయర్ 75 ఉంది. ఈ సంవత్సరం 8,110 రూపాయలు ఉంది. అదేవిధంగా ప్రైవేట్ రేటు పోయిన సంవత్సరం 69,000 రూపాయలు, యావరేజ్గా 6,900 రూపాయలు చొప్పున పర్చేజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి 6,850 రూపాయలు యావరేజ్గా వస్తుంది సార్. ఈ సంవత్సరం పర్చేజ్ సీసీఐ కంటే పోయినసారి సీసీఐ కంటే ఈ సంవత్సరం 20,000 తగ్గింది. పోయినసారి 60,000, ఈసారి 40,000 క్వింటాల్స్ కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు పోయినసారి 1,30,000 అయితే ఈసారి 1,21,000 క్వింటాల్ పర్చేజ్ చేయడం జరిగింది. పోయినసారితో పోల్చుకుంటే సీసీఐ కానీ ప్రైవేట్ పర్చేజ్ కానీ చాలా తగ్గిందని చెప్పేసి తెలియజేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.